కొన్ని మలకల మనుషుల తప్పిదం చేయబట్టి ఆడాడ స్టేజీలు గూలి లీడర్లు కింద పడ్డరనే ముచ్చట్లు బగ్గనే చూసినాం గాని గీడున్న లీడర్ మీదనైతే ప్రకృతే పగబట్టిందా ఏంది అని అనిపిస్తున్నది కదా. ఆగో స్టేజ్ మీద మాట్లాడుతుండగానే గాలి దుమారానికి ముంగటున్న ఫ్లడ్ లైట్లు వచ్చి ఎట్ల మీద పడ్డాయో చూడుండ్రే. తమిళనాడులో డిఎంకే పార్టీలు పెట్టిన ఒక మీటింగ్లో మైకుల ముంగటికొచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళ పార్టీ ఎంపీ ఏ రాజా సారు. ఇక ఆయన మాట్లాడంగానే ఏదో పిడుగుపడ్డట్టే దబయల్మనొచ్చి స్తంభానికి స్తంభం లైట్ల తటచ్చి మైకుల మీద పడ్డది ఇట్లా. గప్పటికే చుట్టూత గాలి దుమారానికి చెట్లు కూడా బగ్గనే ఊగినాయి. ఇక స్తంభం మీద పడేది కనిపెట్టుండి కాబట్టి జల్దిన పక్కకు తప్పుకున్నాడు ఎంపీ సారు. అరెరెరే మీదేందో గూలిపై పడ్డదిరా నాయన అనుకుంటా ఆడున్నోళ్ళందరూ మస్తు గుబులు పడ్డారట. అబ్బర బిడ్డ జర్రంతలా బచాయించినాం కదా అని ఊపిరి పీల్చుకున్నట్టున్నాడు ఎంపీ సార్ కూడా. ఇక ఎంబడే సారు సెక్యూరిటీలు ఉరికొచ్చి గాయనను పక్కకు తీసుకుపోయిర్రు. రాజాసారు కిస్మత్ ఏదో మంచిగున్నది కాబట్టికే జరంతలా బచాయించిండు గాని లేకపోతే పెద్ద పర్షానే మోపైతుండే. ఎవ్వలకైతే ఏం కాలే గాని ఇక కరెంటు మొత్తం బంద్ పెట్టి స్టేజ్ మీద కూలిపోయిన స్తంభాన్ని తీసి పక్కకు పెట్టిరా ఆడున్నోళ్ళు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు వానకాలం పూట గిసొంటి బహిరంగ సభలు ఎందుకు పెట్టాలి, గిట్లనే గాలి దుమారాలు ఉరుములు మెరుపులకు లేని పర్షాన్లు మోపైతుంటాయని గరమైతున్నారు గీ ముచ్చటెరకైన కొందరు పబ్లికు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే హైదరాబాద్లో పెట్టిన గాలి దుమారానికైతే షెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఎట్లాగమైందో చూడుర్రీ. ఆగో చూసిండ్రు కదా మీదికెంచి రేకులు ఎట్లా ఊసిపోయి కింద పడుతున్నాయో. దబేలు అని ఇనుప బొంగులతో నాకం ఊసి కింద పడ్డాయి రేకులన్నీ ఇట్లా. ఇక చూసి ఆడున్నోళ్ళు అందరూ మస్తు గుబులు పడ్డారు. ఇక ఇవి కూలిపోయినప్పుడు ఆడెవ్వరు లేరు కాబట్టి ఎవ్వరికేం కాలేదు గాని లేకపోతే పెద్ద పర్షానే మోపైతుండే. కానీ రైల్వే స్టేషన్ కట్టిన 3 ఏళ్లకే గీ తీరుగా పైకప్పులు కూలిపోయినాయి అంటే ఎంత సక్కదనాల పనులు చేసిర్రో కాంట్రాక్టర్లు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు దేశంలోనే పెద్ద రైల్వే స్టేషన్ అనుకుంటేనే అల్కదకో పనులు చేసి ఆగమాగం కట్టిండ్రని గరమైతున్నారు చాలా మంది గీ ముచ్చటెరకైన పబ్లికు. ఇక వేల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలో రైల్వే స్టేషన్లన్నీ డెవలపింగ్ చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే బీజేపీ లీడర్లు మాత్రం దీని మీద ఏం మాట్లాడతలేరు. మరి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడాలని అంటున్నారు పబ్లిక్.